పార్టీ మూర్ఖత్వం వల్ల కేసీఆర్ యొక్క మూర్ఖత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అప్పుల పాలైంది. ఇది ఎవరు చెప్పారు? సాక్షాత్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల కోట్లు అప్పు ఉంది, మేము అప్పులు తీరుస్తాం, మీకు చెల్లించాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పిందా లేదా? మేనిఫెస్టోలో పెట్టినా లేదా? అప్పులున్న విషయం చెప్పారు, అప్పుడు తీరుస్తామన్నారు, మీకు రావాల్సిన బెనిఫిట్ ఇస్తామన్నారు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నారు? కేసీఆర్ మా చేతికి చిప్పడించిండు, మేము ఏం చేయాలి అంటున్నారు. నువ్వు ఏం చేస్తామని అధికారంకి వచ్చినావు? నువ్వు ఏం చేస్తామని అధికారంకి వచ్చినావు? నువ్వు ఏ ధైర్యంతో హామీలు నెరవేరుస్తావు? ఏ ధైర్యంతో ఏ ప్రణాళిక ప్రకారం నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తావన్నావు? అప్పులైన విషయం తెలుసు, అప్పుడు తీరుస్తానని నువ్వే, మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ. ఇలా అధికారంలోకి వచ్చి 14-16 నెలలైంది. ఇలా ఏ ఒక్క సమస్యకు మీ సమస్యకు పరిష్కారం అని చూపట్టిరా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఏ ఒక్క సమస్య మీద కనీసం సమీక్ష చేసిరా? ఏ ఒక్క సమస్య మీద చర్చలు జరిపిరా? ఏ ఒక్క యూనియన్ పిలిచి కనీసం ఉపాధ్యాయుల సమస్యలు ఇవి, ఉద్యోగుల సమస్యలు ఇవి అని చెప్పి కనీసం దాని గురించి ఆలోచించే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందా? రాలే. విద్యాశాఖకు మంత్రి లేడు, ఆయన విద్యాశాఖ మంత్రి. కాబట్టి ఇవాళ పరిస్థితి ఏంది? 5 డిఎల్ రావాలి మీకు. 5 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటేమో రెగ్యులర్గా ఇస్తున్నారు. దాంతో సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఊకే కేంద్రం ఏం చేస్తుంది? ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం డిఎల్ ఇస్తున్నది, నవ్వి ఊకే కేంద్రం కేంద్రం అని ఇరవై మోడీ గారు తిట్టుడు, శాపనార్థాలు పెట్టుడు తప్ప నువ్వు మరి కేంద్రం డిఎల్ ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇస్తున్నారు డిఎల్? పిఆర్సీ అమలు చేయడానికి మీకున్న ఇబ్బంది బీజేపీ అడ్డుకుంటుంది ఏమన్నా? నరేంద్ర మోడీ గారు అనుకుంటున్నారా? ఇంకొక 3 నెలలైతే జీతాలు ఇచ్చే పరిస్థితి అన్న. అందుకే సెంట్రల్ యూనివర్సిటీ జాగాలు అమ్ముతున్నారు. ఇలా జాగాలు అమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని సాగుకునే పరిస్థితి వచ్చింది. నేను చెప్తున్నా కదా, మళ్ళా అతి త్వరలో శ్రీలంకలో గిట్నే అయింది. ఓనుకొని తనుకున్నారు. రాజకీయ నాయకుల లీడర్ల మొత్తం కార్లు గీళ్ళు తీసుకొని అంతా సముద్రం పడేసినాడ. ఈడకంటే అవుతుంది. ఈడ కాంగ్రెస్ లో కార్లు జీవులు అన్ని తీసుకొని సముద్రానికి ట్యాంక్ మన పడేస్తారు, గ్యారెంటీ దొరుకుతుంది. కానీ డిఎల్ లేవు, పిఆర్సీ లేరు. ఇంకా రిటైర్ అయినటువంటి వాళ్ళ ఉపాధ్యాయుల పరిస్థితి, ఉద్యోగస్తుల పరిస్థితి చెప్పుడంతా తిరుగుతున్నారా? లాస్ట్ కు హైకోర్టు పోయి పిటిషన్ వేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఇలా ఏమైంది? మీ మెడికల్ బిల్స్ కానీ, గ్రాట్యుటీ పెన్షన్ బిల్స్ కానీ, ఇంకా ఇతర అలవెన్స్ అన్ని ఇవ్వాలంటే 8,000 కోట్లు కావాలి మీకు. 8,000 కోట్లు ఎక్కడున్నాయి? ప్రభుత్వం దగ్గర లేవంటున్నారు. ఇవాళ ఏం పోటీ పెట్టుకో. ఇలా 5 మంత్రులు టాప్ 5 మంత్రులకు వాళ్ళ బిల్లు చెల్లించడానికి పైసలు ఉన్నాయి. వాళ్ళ బిల్లులు మొత్తం క్లియర్ అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుల కాంట్రాక్ట్స్ బిల్స్ అన్ని కూడా పేమెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరైతే 18% కమిషన్ ఇస్తారో 15 నుంచి 18,000 కమిషన్ వేస్తున్నారు. ఇక 18% కమిషన్ ఇస్తారో వాళ్లకు మాత్రం బిల్స్ పేమెంట్ చేస్తున్నారు. ఇలా 8,500 కోట్ల రూపాయలు ఇలా మీకు బిల్స్ పేమెంట్ చేయడానికి కావాలి. ఇది పక్కన పెడితే గత సంవత్సరము 8,000 మంది రిటైర్ అయిపోయారు. ఈ సంవత్సరం 10,000 మంది రిటైర్ కాబోతున్నారు. వీటికి కావాలంటే 11,000 కోట్ల రూపాయలు కావాలి.